ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకోసమంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు ఎక్కడ గొంగలి అక్కడగానే ఉంది కనుక రైతులకు ఇచ్చినటువంటి పెట్టుబడి భరోసా 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి 7,000 రూపాయలు 500 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు రైతాంగానికి పూర్తి స్థాయిలో పెట్టుబడి భరోసా లేదు. అట్లాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయినారు. దానితో పాటు ఈ యొక్క రాష్ట్రంలో కూడా ఫసల్ బీమా యోజనని అమలు చేస్తానని చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని అమలు చేయలేకపోయినారు. రైతులకు అనేక రకాలుగా ఇచ్చినటువంటి హామీలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతాంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందుకు ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మీనరసింహ గారి ఆధ్వర్యంలో వారు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము నిజామాబాద్ జిల్లాలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చండి. అట్లాగే యూరియా యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ యూరియా యాప్తో రైతాంగానికి అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉంది కనుక దయచేసి రైతులకు అడిగిన వెంటనే ఆ యొక్క పిఎస్సిఎస్ సెంటర్లో యూరియాని అందుబాటులో ఉంచాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కనుక రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి రైతాంగ హామీల్ని నెరవేర్చాలని మేము ఈ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. లేకుంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతాంగం వెంబడి ఉండి ఈ యొక్క హామీలు నెరవేర్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని గుద్దిబండగా మెడల్ వంచైనా కానీ నెరవేర్స్తామని చెప్పి కోరుతా ఉన్నాం. జై జవాన్, జై కిసాన్, జై